కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ హుసేన్ ఉన్నారు మనతో పాటు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగబోతుంది. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్దేశాలు ఇవ్వబోతున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఈ ఎన్నికల రాబోయే పార్లమెంటు ఎన్నికల తరుణంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంపీకి సరైన అభ్యర్థుల్ని నియమించి వాళ్ళకి ఎన్నికల్లో విజయం సాధించేటట్టుగా ప్రజల్లోకి వెళ్ళే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా కార్యక్రమాలని ప్రజలు వివరించి వాళ్ళని చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మంచి గెలుపు అవకాశాలు దోహదం చేయడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్ని తర్వాత పార్టీలో అన్ని శ్రేణుల్ని ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్, ఐఎన్టీసీ, మహిళా అన్ని శ్రేణుల్ని సమన్వయపరిచి సమాయత్తం చేసి నడిపించడం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలని గురించి వివరించడానికి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ గాంధీ భవన్లో ఈ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పుంజుకుంటోంది. అఫ్కోర్స్ వాళ్ళ నుంచి అభ్యర్థులు బయటకు వచ్చినప్పటికీ ఇంకా కొత్త నాయకులను పెడతానని చెప్తుంది. ఇటు కాంగ్రెస్ ఇంకా 4 స్థానాలు అలాగే మిగిలి ఉన్నాయి. మీరేమంటారు? ఇంకా టికెట్ల కోసం ఉంటా కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ప్రజల్లో మంచి సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి అభ్యర్థుల్లో కూడా పోటీ ఎక్కువ ఉంది. మిగతా పార్టీల నుంచి కూడా బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి ఆ పార్టీల నుంచి విసిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక ఆ పార్టీకి ఇక్కడ విజయావకాశాలు లేవనే అర్థమైన తరుణంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ విజయ పరంపర కొనసాగిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలనే ఆలోచనతో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని రకాల అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రం ఉంది. కాబట్టి కొంత మీరు అన్నట్టుగా ఒక 4 సీట్లు కొంత డిలే అవుతున్నాయి. అవి కూడా ఇవాళ రేపు ఫైనల్ అయిపోతాయి. రాష్ట్రంలో మ్యాక్సిమం మెజార్టీ 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీలో గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం ఒక 20 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన, ఒక సువర్ణ పరిపాలన కొనసాగించి రాష్ట్రంలో రైతులకి, కార్మికులకి, విద్యార్థులకి అందరికీ ఒక మంచి గొప్ప ఉజ్వలమైన అవకాశాలను కల్పించి భారతదేశంలోనే తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి అభ్యుదయమైన ఆశాకిరణంగా ఒక చైతన్యవంతంగా పనిచేసి ఆదర్శప్రాయంగా ఈ భారతదేశంలో తెలంగాణ నిలుచుద్దని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. ఇది తప్పకుండా ఆల్రెడీ ఒక 100 రోజుల పరిపాలనలోనే 6 స్కీములు పబ్లిక్కి ఏర్పాటు చేసి దాన్ని మ్యాక్సిమం వాటిని సక్సెస్ చేయటం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి ఒక గొప్ప గోల్డెన్ స్కీమ్స్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్కి ఇక ఒక గట్టి బలమైన పునాది భారతదేశంలో ఒక 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే విజయ పరంపర కొనసాగించి విజయ దుక్కుంబి మోగుస్తుంది. హైకమాండ్ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సారు ఎందరూ హైకమాండ్ ఏఐసిసి పెట్టిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన బాధ్యతని 100% సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ముందు కూడా నిర్వహిస్తారు. ఒక సువర్ణ పరిపాలన అందిస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. ఇది ఒక తెలంగాణ ప్రజలకి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి సువర్ణ అవకాశంగా అందరూ తప్పకుండా సాటిస్ఫై చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అందరూ తప్పకుండా తెలంగాణలో ప్రజలు స్వాగతం పరచాలి. అండ్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా పుంజుకుంటోంది. అఫ్కోర్స్ వాళ్ళ నుంచి అభ్యర్థులు బయటకు వచ్చినప్పటికీ ఇంకా కొత్త నాయకులను పెడతానని చెప్తుంది.
ఇటు కాంగ్రెస్ ఇంకా 4 స్థానాలు అలాగే మిగిలి ఉన్నాయి. మీరేమంటారు? ఇంకా టికెట్ల కోసం ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ప్రజల్లో మంచి సానుకూల వాతావరణం ఉంది. కాబట్టి అభ్యర్థుల్లో కూడా పోటీ ఎక్కువ ఉంది. సో మిగతా పార్టీల నుంచి కూడా బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఆ పార్టీల నుంచి విసిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక ఆ పార్టీలకి ఇక్కడ విజయావకాశాలు లేవనే అర్థమైన తరుణంలో కేవలం కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ విజయ పరంపర కొనసాగిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలనే ఆలోచనతో ఇటు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని రకాల అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రం ఉంది. కాబట్టి కొంత మీరు అన్నట్టుగా ఒక 4 సీట్లు కొంత డిలే అవుతున్నాయి. అవి కూడా ఇవాళ రేపు ఫైనల్ అయిపోతాయి. రాష్ట్రంలో మ్యాక్సిమం మెజార్టీ 14-15 సీట్లు కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీలో గెలుచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కనీసం ఒక 20 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిపాలన, మంచి పరిపాలన, ఒక సువర్ణ పరిపాలన కొనసాగించి రాష్ట్రంలో రైతులకి, కార్మికులకి, విద్యార్థులకి అందరికీ ఒక మంచి గొప్ప ఉజ్వలమైన అవకాశాలను కల్పించి భారతదేశంలోనే తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి అభ్యుదయమైన ఆశాకిరణంగా ఒక చైతన్యవంతంగా పనిచేసి ఆదర్శప్రాయంగా ఈ భారతదేశంలో తెలంగాణ నిలుచుద్దని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. ఇది తప్పకుండా ఆల్రెడీ ఒక 100 రోజుల పరిపాలనలోనే 6 స్కీములు పబ్లిక్కి ఏర్పాటు చేసి దాన్ని మ్యాక్సిమం వాటిని సక్సెస్ చేయటం కూడా జరిగింది. అలాగే భారతదేశంలో ఎక్కడా కూడా లేనటువంటి ఒక గొప్ప గోల్డెన్ స్కీమ్స్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్కి ఇక ఒక గట్టి బలమైన పునాది భారతదేశంలో ఒక 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీయే విజయ పరంపర కొనసాగించి విజయ దుక్కుంబి మోగుస్తుంది. సోనియా హైకమాండ్ సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సారు ఎందరూ హైకమాండ్ ఏఐసిసి పెట్టిన రేవంత్ రెడ్డి గారు పెట్టిన బాధ్యతని 100% సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ముందు కూడా నిర్వహిస్తారు. ఒక సువర్ణ పరిపాలన అందిస్తారని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదు. ఇది ఒక తెలంగాణ ప్రజలకి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక మంచి సువర్ణ అవకాశంగా అందరూ తప్పకుండా సాటిస్ఫై చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అందరూ తప్పకుండా తెలంగాణలో ప్రజలు స్వాగతం పరచాలి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.